నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు గోళ్ళ తిరుపతి, ఊరు? పందికుంట విలేజ్, మండలం? ములుగు జిల్లా. ములుగు జిల్లా. మండలము జిల్లా ములుగు జిల్లా. అవును. మీరు ఇప్పుడు ఈ సంవత్సరం 1 ఎకరము ఐరాయిడ్ అని పెట్టారు కదా. అవును. ఇది కాకుండా మిగతా రకాలు కూడా ఒక 5-6 రకాలు పెట్టారని చెప్పారు కదా. వాటితో పోలిస్తే ఈ వెరైటీ ఎలా ఉంది? ఈ వెరైటీ బాగుందా, ఆ వెరైటీ బాగుందా? అలాగే ఈ బెండు ఎట్లుంది, గింజ శాతం ఎట్లా వచ్చింది, మీరు ఎన్ని క్వింటాలకు వచ్చే అవకాశం ఉంది ఈ వెరైటీ? మాకు ఇప్పుడు మిగతా వెరైటీల వరకును వీటికి చూసుకుంటే మాత్రం ఇది 45 క్వింటాలు పక్కా వస్తుంది. 45 క్వింటాలు పక్కా వస్తుంది. ఎందుకు అని అంటే ఇందులో బెండు సన్నగా ఇలా పిండి పదార్థం అన్నది ఎక్కువ ఉన్నది. పిండి పదార్థం ఎక్కువ ఉన్నదా? కొసదాకా గింజలు ఉంటాయి దీనికి. కొస గింజ పిండి అనేది పోయేది లేదు దీనికి. ఒకటి ఏంటంటే ఇలా ఈ గింజ పిండి పదార్థం ఎక్కువ ఉండటం వల్ల వెయిట్ అనేది ఒకటి వస్తుంది. మనకు ఈ మిగతా రకాలకు ఈ నెత్తి మీద సొట్ట ఉంటుంది, దాన్ని మనం సుంచినప్పుడు లోపల బుర్రలాగా ఉంటుంది. ఇది సుంచినప్పుడు పిండి పదార్థం ఎక్కువ ఉన్నది. దానివల్ల ఇది వెయిట్ వచ్చే అవకాశం ఉన్నది. దిగుబడి కూడా పర్వాలేదు. ఎన్ని క్వింటాల దాకా రావచ్చు? 45 క్వింటాలు వెళ్తాయి. 40 క్వింటాలు. మిగతా వెరైటీతో పోల్చుకుంటే అన్ని వెరైటీల కంటే ఈ వెరైటీ బాగున్నది. పర్వాలేదు, బాగున్నది. బెండు సన్నగా ఉన్నది, పిండి పదార్థం ఎక్కువ ఉన్నది. గింజ మన బెండు సన్నగా ఉన్నప్పుడు గింజ దొడ్డు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నెత్తి మీద సొట్టలేదు, ఉన్న కాడికి బిర్రుగా ఉన్నది. మళ్ళీ ఒకటి ఏంటంటే శాతం ఎక్కువ పడుతుంది. ఈ రకానికి ఏంటంటే కొస దాకా బోర్ ఉంటుంది, అంటే ఆ కొసకు పురుగు తినే అవకాశం కూడా లేదు దీనికి. మిగతా రకాలకి ఏంటంటే చుట్టూ రౌండ్ గా పురుగు తిని డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనికి ఆ ఒక్క గుణం లేదు, పురుగు అనేది లేదు దీనికి. ప్రతి ఒక్క పీస్ కి అంతే కొస దాకా ఈ బోర్ ఉంటుంది. దీనివల్ల పురుగు తినేది సమస్య లేదు దీనికి. మిగతా రైతులకి వెరైటీ గురించి హార్ట్ఫుల్ గా చెప్పొచ్చా, పెట్టుకోవచ్చని? 100% చెప్పవచ్చా? విన్నారు కదా రైతు మాటల్లో హిడెన్ అనే మొక్కజొన్న రకం గురించి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఇదికి ముందే అప్లోడ్ చేయడం జరిగింది, వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.